హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తీవ్ర విషాదం, 9,000 మంది మహిళలు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ దాడితో ధ్వంసమవుతున్న గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని హమాస్ ఆధ్వర్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఇక్కడ 60,000 మందికి పైగా గర్భిణీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గాజా నగరంలో గర్భిణీల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ రోజుకు 160 మందికి పైగా మహిళలు పిల్లలకు జన్మనిస్తున్నారు. పతనమైన ఆరోగ్య వ్యవస్థల మధ్య మహిళలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవిస్తున్నారు. గాజా స్ట్రిప్లో దాదాపు 60,000 మంది గర్భిణీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసింది. మహిళలకు కూడా తగిన ఆరోగ్య సంరక్షణ లేదని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. గాజా జనాభాలో 49% స్త్రీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలను కనే వయసులోనే ఉన్నారు. షెల్లింగ్ దాడుల కారణంగా మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గాజాలో ప్రతి నెల దాదాపు 5,000 మంది మహిళలు పిల్లలకు జన్మనిస్తున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 19న గాజాలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం గణనీయంగా పెరగడంపై ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల తర్వాత జరిగిన మారణకాండ కారణంగా నగరంలో మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల పూర్తి ముట్టడి కారణంగా గాజాలో తీవ్రమైన ఆహారం, నీరు, మందులు, ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారు. అలాగే మహమ్మారి, వైద్య సేవలపై ఒత్తిడి కారణంగా నగర వ్యాప్త ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పాలస్తీనా మహిళలు, వారి కుటుంబాలపై ఇజ్రాయెల్ దాడులు, మారణహోమం తక్షణమే ఆపాలని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఐక్యరాజ్య సమితిని కోరింది. ముఖ్యంగా గాజా స్ట్రిప్లోనే పాలస్తీనా మహిళల ఆరోగ్యం, మానసిక, సామాజిక అవసరాలకు మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సంస్థలను కోరింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 7, 2023 నుండి నగరంలో 9,000 మంది పాలస్తీనియన్ మహిళలు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.